నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. అవసరానికి డబ్బు అందరి దగ్గర ఉండదు. అందుకే అనేక మంది అప్పు చేస్తూ ఉంటారు. మరికొందరు అవసరం ఉన్నా లేకున్నా అప్పు చేసి పప్పు కూడు తింటూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నిత్యం అనేక మంది అప్పు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ అప్పును తిరిగిచ్చే సమయంలో నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలు. ఇక అప్పు తీర్చకపోతే బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారు యజమానులు. బలవంతంగానైనా అప్పులు వసూలు చేస్తూ ఉంటారు. అయితే తీసుకున్న అప్పును బలవంతంగా వసూలు చేస్తే ఇకపై 5 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక 5 లక్షల జరిమానా కూడా విధించనుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే తాజాగా ఈ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. దేశంలో సామాన్య రైతుల నుంచి చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు ఇలా నిత్యం లక్షలాది మంది నిత్యం అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కొందరు యజమానులు మాత్రం ప్రజలకు అప్పులు ఇచ్చి వాటి నుండి వచ్చే వడ్డీతోనే కాలం వెళ్లదీస్తూ ఉంటారు. డబ్బు ఇంట్లోనే ఉంటే ఎలాంటి లాభం లేదు అని అడిగిన వారికి అప్పులిస్తూ ఆ తర్వాత వారి నుంచి బలవంతంగా వసూలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య తమిళనాడులో రుణదాతల నుంచి వేధింపులు అధికమయ్యాయి. సామాన్య రైతుల నుంచి చిరు వ్యాపారుల వరకు ఈ సమస్య అధికంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఫినాన్స్ సంస్థల నుంచి ఈ వేధింపులు నానాటికి రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. అనేక మంది అప్పులు తీర్చలేక రుణదాతలు, ఫైనాన్స్ సంస్థలు పెట్టే బాధలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దృష్టికొచ్చింది. దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 26వ తేదీన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. తమిళనాడు నిషేధిత బలవంతపు రుణ వసూలు బిల్లు 2024గా అభివర్ణించారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా రుణదాతలు అప్పు తీర్చమని ప్రజలు వేధింపులకు గురిచేస్తే కనుక 5 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక 5 లక్షల జరిమానా కూడా విధించనున్నారు. తాజాగా ఈ బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు ప్రకారం అప్పు తీసుకున్న వారు లేదా వారి కుటుంబ సభ్యులు బంధువులను వేధించకూడదు, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు. అలా చేస్తే కొత్త చట్టం ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించబడుతుంది. ఒకవేళ వేధింపులు తాళలేక ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అప్పిచ్చిన వ్యక్తి లేదా సంస్థే వారి ఆత్మహత్యకు కారణంగా భావిస్తారు. తాజాగా ఈ బిల్లు చట్టరూపం దాల్చడంతో అనేక మంది ఉపశమనం కలిగించినదిగా భావించవచ్చు.